అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచేనా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి దోమల మీద దండయాత్ర చేస్తున్న ఇంద్రబాబు yes వెరీ గుడ్ వెళ్ళి మొత్తం దండయాత్ర చేసి వచ్చి పోలీస్ స్టేషన్ల కోడి పుంజులు వేలం పాట వాడిండ్రు పోలీసులు ఇంట్లో చెప్పకుండానే వచ్చిండు తిరుమలకు కిడ్నాప్ అనుకున్న వాళ్ళందరికి ఇచ్చిండు మస్తు షాకు చైనాల పెరుగుతున్నారు పెళ్లి కాని ప్రసాదులు అయితలేవట ఎక్కువ మందికి పెళ్లిళ్ళు చిన్నప్పుడు సందమామ కథల పుస్తకం చదివింట్లా మంచి మంచి కథలు ఉండేటి అంట్లా కానీ ఇప్పుడు పుస్తకాలు చదివే అవసరం లేకుండా లీడర్లే అంతకంటే మంచి కథలు చెప్తున్నారు అధికారంలోకి వచ్చేటందుకు ఒక రకం కథలు అధికారంలోకి వచ్చినాక ఇంకో టైపు స్టోరీలు వినిపిస్తారు ఆగో అక్కడెవరు అరే ఇంద్రబాబు ఏం చేస్తున్నాడో చూద్దాం ఎగురు 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 వెరీ గుడ్ వెళ్ళి మొత్తం దండయాత్ర చేసి వచ్చి ఒక్కదాన్ని కూడా వదిలే ప్రసక్తే లేదు అన్నిటిని ధర్మేయాలి అన్నిటిని అంతం చేయాలి వెరీ గుడ్ ఏదో పెద్ద పని పెట్టుకున్నట్లున్నాడు కదా అంత చూస్తా నేనంటే ఏంటో చూపిస్తా నాతో తమాషాలా ఓ ఇంద్రబాబు ఏం చేస్తున్నావు కనిపించట్లేదా ప్రయోగం చేస్తా ఉన్నా అంత చూస్తాను గుండెల్లో నిద్రపోతాను అక్కడ ఎవరు లేరు కదా సార్ ఎవరికి ధమ్కి ఇస్తున్నారు అది మీకు కనిపించదు పోనీ నీకు కనిపిస్తున్నదా నాకు కూడా కనిపించదు మరెవరిని అంతు చూస్తా గుండెల్లో నిద్రపోతా అని అంటున్నారు ఆగు ఇక్కడ నేను ప్రయోగం చేయాలా నీకు సమాధానం చెప్పాలా ఏమనుకుంటున్నావు వాట్ ఇస్ దిస్ అంతగానం ఏం ప్రయోగం చేస్తున్నావు ఏదంటో తెలుసా ఎప్పుడైనా చూసావా చూలే ఏందది గమ్మత్తున్నది ఇది కూడా తెలియదంటే ఏమనాలో అర్థం కావాలి ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం వాట్ ఇస్ దిస్ దారుణం మేము అంతా చేస్తాను గుండెల్లో నిద్రపోతాను ఎవరిని దేన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు లే స్టార్ట్ అవ్వు ఎందుకు అవ్వట్లేవు అయ్యో మళ్ళా ఏమైంది సార్ ఇందాక నువ్వే కదా నా చెవిలోకి దూరి అని సౌండ్ చేసింది నేను అంతా చూస్తాను ఒక్క నిమిషం డ్రోన్ ని పైకి లేపుతున్నాను ఏమైంది అయ్యో ఎందుకు లేవట్లేదు ఇయాలేంది ఈ ఇంద్రబాబు అంత ఎట్లెట్లనో చేస్తున్నాడు అదిగో అక్కడ ఒకటి ఉంది వెళ్ళి దాన్ని అంతం చెయ్యి అయ్యో కడాన ఈ డ్రోన్ కూడా ఎగరట్లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓ సారు ఏంది ఒంట్లకి ఇట్లా బాగాలేదా అప్పటి నుంచి చూస్తున్నా అసలు ఏం చేస్తున్నావు ఏదంటో తెలుసా డ్రోనా ఏం చేస్తావు దాంతోని దేంతో దోమలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వెంటాడి చంపుతాను దట్ ఈస్ మై సత్తా డ్రోన్ తోని దోమలను చంపుతావా 6 నెలలు కర్రసాము నేర్చుకొచ్చి మూలకున్న ముసలమ్మను కొట్టినట్లు అంత పెద్ద మొనగానివి ఈ దోమల వేటైంది సార్ ఇంకేం పని లేదా దోమలను అంతం చేయాలనేది నా ప్లాన్ అందుకే డ్రోన్స్ తో వాటిని వేటాడుతున్నాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంత చేస్తాను అసలు ఈ డ్రోన్ దోమలను ఎట్లా చంపుతుంది సార్ ఒకసారి చూపెట్టు అంటే ఇప్పుడే ఇది సరిగా పని చేయట్లేదు దీన్ని రిపేర్ చేయించాక ఇక్కడ ఉన్న దోమల పని పడతా ఓ ఇంద్రబాబు ఇంకేం పని పాట లేదా నీకు దిస్ ఇస్ మై టార్గెట్ అండ్ కమిట్మెంట్ ఇప్పుడు అర్థమైంది అక్కడ చంద్రబాబు కూడా నీ లెక్కనే దోమల ఎంట పడ్డాడు మస్కిటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్ తో అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం అక్కడ సార్ అన్నాడని ఇక్కడ నువ్వు కూడా షురూ చేసినావు కదా అదిగో అక్కడ 3 దోమలు ఉన్నాయి తొందరగా లేచి వాటిని అటాక్ చేయి మీరెక్కడ దొరికిర్రా బాబు హామీలు ఏమైనా అని అంటే అది మాట్లాడకుండా ఇట్లా సినిమా కథలు చెప్తున్నారు అంత టైం పాస్ అవ్వారం రండి బాబు రండి ఫ్రీ 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 ఏపీలో ఇసుక ఫ్రీ డబ్బులు కట్టి ఇసుక ఫ్రీగా తీసుకుపోవుడే రండి బాబు రండి ఇంత మంచి అద్భుత అవకాశం ఒక్క ఏపీలోనే గలదు రండి బాబు రండి డబ్బులు కట్టినాక ఫ్రీ ఎందుకైతుంది అంటారా అదంతే ప్రపంచంలో ఎక్కడైనా కానీ పైసలు తీసుకోకుండా ఇచ్చేదాన్ని ఫ్రీ అని అంటారు కానీ ఒక్క ఏపీలో మాత్రం పైసలు తీసుకొని మరీ ఇచ్చేదాన్ని ఫ్రీ అంటున్నారు అట్లని అనేది ఎవరో కాదు సీఎం చంద్రబాబు నాయుడే అవును కావాలంటే ఒక్కసారి సారు వారి మాటలు వినండి సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు
విన్నరా, ఇసుకను సచివాలయంలోనే డబ్బులు కట్టి బుక్ చేసుకోవచ్చునట. ఓట్లకు ముందేమో ఇసుక ఫ్రీ 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 అని డప్పు సాటింపేసినట్టే ప్రచారానికి పోయిన కాడల్లా చెప్పిండు చంద్రబాబు సారు. ఇప్పుడేమో సచివాలయంలో డబ్బులు కట్టి బుక్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. అచ్చా, మరి సారు ఫ్రీ అన్నాడు అంటే డబ్బులు కట్టుడు అన్నట్టు. ఇట్లాంటి డబ్బులు కట్టే ఫ్రీ ఆఫర్ ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు కావచ్చు, మన ఏపీలో తప్ప. అట్లుంటది మరి చంద్రబాబు సార్ ఫ్రీ స్కీము. ఇవాళ ఇసుకకు డబ్బులు కట్టాలి అంటున్నాడు. ఈ లెక్కన రేపట్ల ఎన్ని ఉచితాలకు ఎన్నెన్ని కండిషన్లు పెడతాడో చూడాలి. ఎంతైనా డబ్బులు కట్టించుకొని ఫ్రీగా ఇచ్చే సర్కారు కదా ఇది. రండి బాబు రండి, నాటుకోళ్ల వేలం పాట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ఈ వేలానికి వేలైంది. రండి బాబు రండి, వేలం పాట పాడండి, నాటుకోళ్లను పట్టుకోబోండ్రి. ఓ పిల్ల, వార్తలు చెప్పమంటే ఏందో వేలం గీలం అంటావు అనుకుంటున్నారా? అరే, వేలమేస్తున్నది నేను కాదు, ఇగో గీడ పోలీసులే. ఇగో ఇవే వేలానికి రెడీగా ఉన్న 2 పుంజులు. ఇక వేలం పాట మొదలు పెట్టండి సార్. 2000, 2500. అబ్బో, ఒకరికి మించి ఒకరు పాడుతున్నారు కదా. 1085 రూపాయలతో మొదలైంది కానీ 3000 దాటింది. ఇంకెంత పోతుందో చూద్దాం. పాడండి సార్, పాడండి. 700, ఒకటోసారి 4000. రైట్, 4000కు దక్కించుకున్నాడు ఈ అన్న. ఇంకో పుంజేమో 2500కు పోయింది వేలంలో. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన వేలం పాట ఇది. అయినా మరి అసలు పోలీస్ స్టేషన్ లో కోడి పుంజులు ఎక్కడి అనుకుంటున్నారా? ఆ సంగతి ఏందో కూడా ఈ సారే చెప్తాడు ఈనండి. కోడి పందాలు ఆడుతున్న సమాచారం రావడంతో వెళ్ళి ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసిన 2 కోళ్లను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వేలం పాట వేస్తుంది. అదన్నట్టు ముచ్చట. కోడి పందాల కాడ పట్టుకొచ్చినాయి ఇవి. అందుకే వేలం వేస్తే పురాణం సారయ్య, బోనాల సత్తయ్య ఈ 2 అన్నలు సొంతం చేసుకున్నారు వీటిని. ఎట్లా అనిపిస్తున్నదే అన్న మరి కోడి పుంజు వచ్చినందుకు? మాకు మాత్రం ఆనందకరంగానే ఉంది, సంతోషకరంగా ఉంది. సరే గాని ఎట్లా పందెం పుంజులే కదా అని నువ్వు కూడా మళ్ళా పందెం ఆడేవు. అప్పుడు మళ్ళా పోలీసులకు దొరికినా అంటే మళ్ళా వేలం పాట పెడతారు. ఏమంటున్నాం? కొన్ని ప్రమాదాలు చెప్పకుండా వస్తాయి, కొన్ని ప్రమాదాలు చెప్పొస్తాయి, కొన్ని ప్రమాదాలు కొందరి వల్ల వస్తాయి, కొన్ని ప్రమాదాలు కొందరు ఏరి కోరి మరి కొనుక్కొని తెచ్చుకుంటారు. ఇంకా కొన్ని ప్రమాదాలు ఏమో మనుషుల అజాగ్రత్త వల్ల వస్తాయి. అప్పుడు అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది కదా. కానీ ఈడేం జరిగిందంటే, అరే తాకింది అమ్మ బిడ్డ, సేఫ్ అయిన రూపండి. జస్ట్ అంటే జస్ట్ ఇలా మిస్ అయింది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది అంటారు చూడండి, అగో ఇదే అది. అక్కడి నుంచి రయ్యున లారీ వచ్చింది, ఇటు నుంచి బస్సు యూటర్న్ తీసుకున్నది. బస్సును లారీని బస్సు చూసన్నా ఆగి ఒకరి తర్వాత ఒకరు పోతే అయిపోయేది. కానీ లారైనా ఆగుతాడని బస్సు అయినా, బస్సు అయినా ఆగుతాడని లారైనా అనుకొని ఇద్దరికిద్దరు పోయేసరికి ఒక ఇంత కథ అయింది. ఇంకా నయ్యం ప్రయాణికులు లేచిన వాళ్ళ మంచిగా ఉండేసరికి బతికి బయట పడ్డారు బస్సులు ఉన్న వాళ్ళందరూ. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నిర్మల్ అడ్డ రోడ్డు దగ్గర ముచ్చటిది. ఆడికి బస్సులున్న ప్రయాణికులకు చిన్న దెబ్బలు తాకినాయట. కానీ ఓ డ్రైవర్ అన్నలు జర పైలం, 1 నిమిషం లేట్ అయినంత మాత్రాన పోయేదేం లేదు. ఆత్రం కొద్ది అట్లనే పోతే కుటుంబాలే ఆగమవుతాయి. జర మూల మలుపుల దగ్గర 1-2 సార్లు చూసుకొని పోండి. కానీ వామ్మో, వీడియో చూస్తేనే ఒళ్ళు జలధరిస్తున్నది. కాయిన్ బాక్సులు, ల్యాండ్ ఫోన్లు రాజ్యమేలుతూ ఎవరో ఒకరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్న రోజుల్లా స్కూల్ పోరలు, కాలేజీ పోరలు, ఆఖరికి పెద్దోళ్ళు కూడా 20 ఫోన్ నెంబర్లు యాదికుంచుకునేది. రూపాయి అందుకొని పోయి టక్కున డయల్ చేసేటోళ్ళు. ఇక ఎప్పుడైతే ఫోన్లు అగ్వేనాయో కథం, వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళే మర్చిపోయే కాలం వచ్చింది. ప్రతిదాన్ని గూగుల్లో వెతికి మెమరీ పవర్ లేకుండా చేసుకుంటున్నారు కదా. కానీ అయితే ఈ షెల్ల టాలెంట్ చూడుండ్రి. భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, మలేషియా. వాహ్ వారే వాహ్, షెల్ల టాలెంటా చూసినారల్లా ఎంత టక్క చెప్పుతున్నదో. అట్లా నోట్లకెళ్ళి ప్రశ్న వచ్చేదే ఆలస్యం, ఇట్లా జవాబులు చెప్పుతున్నది. ప్రశ్నలు అడిగేట ఆయనకు పోటీ పడుతుంటే ఆన్సర్ చెప్పే షెల్ల కూడా ఆమె పోటీ పడి మరీ జవాబులు ఇస్తున్నది. మళ్ళా కొన్ని దేశాల పేర్లు ఇనుండ్రి. యెమెన్, కంబోడియా, ఒమన్, ఖతార్, ఇరాక్, కువైట్. ఇంత రువడిగా టైంతో పోటీ పడి మరీ జవాబు చెబుతున్నదంటే ఏ ప్రైవేట్ స్కూలో అనుకునేరులో. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం దామెరలున్న గవర్నమెంట్ బడే. పేరు మంగిరాని. సొంతంగా షెల్లె చదువుకొని తన టాలెంట్ను తానే నిరూపించుకుంటున్నది. ఆసియా ఖండంలోని 47 దేశాల పేర్లను కేవలం 48 సెకండ్లలోనే చెప్పుతున్నది. మిగతావి చెప్పురా షెల్లె. సింగపూర్, తూర్పు తైమూర్, బ్రూనై, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, అజర్బైజాన్.
తల్లి లేకున్నా తన పని తాను చేసుకుంటూ తన టాలెంట్ను నిరూపించుకుంటున్నది. చెల్లె 10వ తరగతి చదువుతున్నదట. ఇప్పుడే ఇన్ని దేశాల పేర్లు చెప్తున్నదంటే రాను రాను ఇంకెంత నాలెడ్జ్ సంపాదిస్తుందో, ఎంత పేరు తెచ్చుకుంటుందో కదా. ఇట్లనే మంచిగా చదువుకోరా చెల్లె, బెస్ట్ ఆఫ్ లక్. వామ్మో, బుడ్డోడు మామూలోడు కాదు, ఓ సినిమానే చూయించిండు. అటు అమ్మ నాయనను ఇటు పోలీసులను చూసే జనాలందరినీ పరేషాన్ చేసిండు. కానీ తమ్ముడు మాత్రం దర్జాగా ఉన్నాడు. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందా? అయ్యో, మొన్న రంగారెడ్డిలా ఓ పిల్లగాడు కిడ్నాప్ అయిండు అనే వార్త వచ్చింది కదా, ఆగో ఆ తమ్ముని గురించే. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో మిస్ అయిన తమ్ముడు తిరుపతిలో తేలిండు. ఇట్లా ఎవరో బైక్ మీద ఎక్కించుకొని పోయేసరికి అందరూ కిడ్నాప్ అనుకొని పరిశాన్ అయినరు. కానీ కిడ్నాప్ లేదు, మన్ను లేదు. ఇంకన్న దర్శనానికి ఎవరికి చెప్పకుండా పోయిండటి తమ్ముడు. ట్విస్ట్ బాలే ఇచ్చిండు కదా. మొన్న వచ్చిన కొండకు వచ్చిన జమ చేసుకున్న పైసలు 1000 రూపాయలు ఉంటాయి. అవి పట్టుకొని ఇంట్లో చెప్పకుండా పోయి దర్శనం అయిపోయాక ఎవరిదో ఫోన్ అడుక్కొని మమ్మీకి ఫోన్ చేసి అమ్మాయి నేను తిరుపతిలో ఉన్న, ఇంటికే వస్తున్నా అనేసరికి ఊపిరి పీల్చుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఇక తర్వాత వీడియో కాల్లో కూడా మాట్లాడినరట. మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. ఇంతకుముందు తిరుపతికి ఇంట్లో వాళ్ళతో కలిసి 15 సార్లు పోయిండట. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోవాలనిపించిందో కానీ ఇట్లా ట్రైన్ ఎక్కిండు, పోయిండు, వచ్చిండు. అవి చూడండి, గింత కూడా భయపడకుండా ఇట్లా మాట్లాడుతున్నాడు. అవు తమ్మి, మరి ఇంట్లో వాళ్ళని తిప్పల పెట్టి తిరుపతి పోయి ఆ వెంకన్న స్వామిని ఏం కోరుకున్నావు? అవన్నీ చెప్తారా ఏందేంది అవన్నీ చెప్పొద్దా? భలే హుషారు నడిపోయింది. మొత్తానికి తమ్ముడిచ్చిన ట్విస్ట్ సినిమా లెక్కనే ఉన్నది. కానీ ఏందో ఈ నడమ పిల్లలు అంత గమ్మత్ చేస్తున్నారు. చెప్పకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. పిల్లగాళ్ళు జర ఇట్లాంటి కొంట పనులు చేయకుండ్రి. పాపం మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఏంది కథ? ఎవరే గానీ ఇట్లా చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు, సరేనా? మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కంటే కూడా ఖతర్నాక్ స్టోరీ ఇది. ట్విస్టుల మీద ట్విస్టులు. ఇటు సిబిఐ అటు క్రిమినల్. 20 ఏండ్లు దొంగ పోలీస్ ఆట నడిచింది. ఆ క్రిమినల్ చచ్చిపోయిండని కోర్టు తీర్పిచ్చింది. కానీ చచ్చిపోయిన ఆ క్రిమినల్నే ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. ఇదేం ట్విస్టు అనుకుంటున్నారా? చూడులి, మీకే అర్థమవుతుంది. ఇగో ఈ ఫోటోలో ఉన్న పెద్ద మనిషి పేరు చలపతిరావు. సిబిఐ వాళ్ళకు 20 ఏండ్లు సుక్కలు చూపెట్టిండు. ఈయన కోసం వెతికి లాస్ట్కు పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా మరి అంటే, హైదరాబాద్ పాత బస్తీలో ఉండే చలపతిరావు SBIలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండే. మరి ఏమనిపించిందో ఏం పాడో గానీ 2002లో చుట్టాలందరి పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి వాటిని పెట్టి 50 లక్షల రూపాయల లోన్ తీసుకొని పరారైండు. ఇక ఆ తర్వాత 2004 నుంచి సిబిఐ వాళ్ళు ఈ దొంగ కోసం ఎన్నికలాడ్డు పెట్టిర్రు. అయితే చిక్కడు దొరకడు టైపుల పేర్లు, అడ్రస్లు, ఆధార్ కార్డులు మార్చుకుంటా దేశం అంతా తిరిగింది దొరవారు. అట్లా తిరుక్కుంటా తమిళనాడు సేలం జిల్లాలో పేరు మార్చుకొని ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఉండగానే ఆల్రెడీ పెళ్లి అయ్యేసరికి మొదటి భార్య తన భర్త జాడ లేకుండా పోయి 7 ఏండ్లు అవుతున్నదని పిటిషన్ పెడితే నిజమే కావచ్చు అనుకొని కోర్టు చలపతిరావు చచ్చిపోయిందని తీర్పిచ్చింది. కానీ ఆ మనిషి ఏమో భూపాలు, ఉత్తరాఖండ్, రుద్రాపూర్, రాజస్థాను ఇట్లా ఆడికి ఈడికి తిరుక్కుంటా లాస్ట్ కు ఔరంగాబాద్ లో ఉన్న వేరులు అనే ఊళ్ళో స్వామి విదితాత్మానంద్ తీర్థగా పేరు మార్చుకొని బాబా అవతారం ఎత్తి భక్తులకు అభయం ఇచ్చిండు. ఆయన ముచ్చట సిబిఐ ఆఫీసర్లకు ఎరికయ్యేసరికి వేరుల నుంచి రాజస్థాన్ భరత్పూర్ కు మకం మార్చిండట. అది కూడా కనిపెట్టిన సిబిఐ సీదా స్వామి విదితాత్మానంద తీర్థ దగ్గరికి పోయి దర్శనం చేసుకొని దండం పెట్టి వెంటనే అరెస్ట్ చేసి పడేసిండ్రు అన్నట్టు. కానీ ఆల్రెడీ మరి కోర్టు చలపతిరావు చచ్చిపోయిన తీర్పిచ్చిందిగా, అది ఇప్పుడు ఈయన చచ్చిపోయినట్ట బతుకున్నట్ట? ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.